నాకు స్టోరీ నచ్చింది. ఇంకా వనజ ఏంటంటే చాలా కష్టాలు ఎదుర్కొంటుంది. అయినా కానీ ఒక విజయాన్ని సాధిస్తుంది. ఇంకా వనజ చిలిపితనం చేస్తుంది. నేను కూడా ఇంట్లో చేస్తాను అక్క వాళ్ళతో, అమ్మ వాళ్ళతో. మేము షెడ్యూల్ ట్రైబ్స్ అండి, అంటే లంబాడీస్. నాన్న ఫారెస్ట్ ఆఫీసర్, అమ్మ హౌస్ వైఫ్. మేము గర్జన్పల్లి నుంచి వచ్చాము. మేము 6 అక్క చెల్లెలమండి. 2 అక్కలకి మ్యారేజ్ అయింది. నేను లాస్ట్. ఇంకా మేము 4 ఉన్నామండి. నేను యాక్టింగ్ రజనీ సార్ దగ్గర నేర్చుకున్నాను. డ్యాన్స్ శ్రీనివాస్ దేవరకొండ సార్ దగ్గర నేర్చుకున్నాను. జనవరి 2004లో యాక్టింగ్ రజనీ సార్ దగ్గర, అంటే ముఖం మీద భావాలు, గొంతులో భావము, మనసులో భావాలు అవి నేర్చుకున్నాను ఫస్ట్. ఇంకా డ్యాన్స్ సార్ మార్చిలో స్టెప్స్ వైజ్గా ఐటమ్స్ అవన్నీ నేర్పించారు. ఫస్ట్లో కష్టం అనిపించింది. ఇంకా డ్యాన్స్ నేను 10 months నేర్చుకున్నాను. యాక్టింగ్ 1 year నేర్చుకున్నాను. ఎందుకంటే ఈ సినిమా మనకు చాలా ముఖ్యము. ఈ సినిమాలో చూపించినట్లుగా పల్లెటూర్లలో జరుగుతుంది. పల్లెటూర్లలో ఉండేవారు ఈ సినిమాని ఖచ్చితంగా చూసి ఇది మా సినిమా, అంటే మాకు సంబంధించిన సినిమా అని గుర్తిస్తారని నేను నమ్ముతున్నాను. నా ఫేవరెట్ సీన్స్, నాకు డ్యాన్స్ సీన్స్ అంటే చాలా ఇష్టము. అందులో తిల్లానా డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే దాంట్లో ఒక రకమైన లయ అనేది ఉంది, అందుకు ఇష్టం. ఇంకా సోది చెప్పే సీన్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే తను చెప్తుంది నువ్వు గొప్ప డాన్సర్ అవుతావు అంటే, నేను నిజంగా అంటే నా లైఫ్లో నేను గొప్ప డాన్సర్ అవుతానేమో అని అనుకుని చాలా సంతోషపడ్డాను. ఇంకా నాకు వనజ సీన్ 66 అంటే చాలా ఇష్టము. ఎందుకంటే వనజ తన పాప కోసం వెళ్ళి జమీందార్ దగ్గర ఏడుస్తుంది. అప్పుడు నాతో ఉన్న క్రూ అందరి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అది చూసి నేను ఆశ్చర్యపడ్డాను. అయినా కానీ నేను బాగా చేశానని కూడా చాలా సంతోషపడ్డాను. చాలామంది అడుగుతున్నారు ఇంకా మీ ఫిలిం ఎప్పుడు రిలీజ్ అవుతుందని. కానీ నాకేం చెప్పాలో తెలియడం లేదండి. ఎందుకంటే విదేశాలలో చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది, ఇంకా చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. కానీ మన ఇండియాలో అసలు పట్టించుకోవడం లేదు. అసలు మన సినిమాని చూసేవాళ్ళు ఉన్నారో కూడా నాకు తెలీదు. కొంచెం బాధగా ఉందండి నాకు. నేను వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను దూరం చేసి మాట్లాడారు. అందుకని నేను వేరే స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారు అందరూ. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఫస్ట్ స్టడీస్ అండి. నేను ఇప్పుడు ఇంటర్ 2nd year చదువుతున్నాను. ఫ్యూచర్లో మంచి యాక్ట్రెస్ కావాలనుకుంటున్నాను. ఇంకా కూచిపూడి కూడా మొత్తం నేర్చుకోవాలనుకుంటున్నాను అండి ఫ్యూచర్లో.